మనం సాధించుకోగలుగుతాం. ఏటీసీ 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 తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్. సో కామ్రేడ్స్, మీరందరూ ఇప్పుడు ధర్నా చేయడానికి రీజనింగ్ అందరికీ తెలుసు. మరి 5 నెలలుగా మరి ఎస్ఆర్ఆర్ కాంట్రాక్ట్ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు. మరి అందులో మరి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు, డిఈఓస్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. మరి అందరినీ కలిపి మరి ఎవరికి శాలరీగా ఇస్తాను అని చెప్పిన మినిమం శాలరీ, ఆ మినిమం శాలరీలో కూడా 10,000 జీతం మాత్రమే. ఆ 10,000 ఇవ్వడానికి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత. ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, 5 నెలల జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే. కార్మికుల ఐక్యత. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ. మనం ఎందుకు ఇక్కడ వచ్చినామో ఒకసారి అర్థం చేసుకోవాలి. పని చేస్తూ కూడా జీతం కోసం రోడ్ ఎక్కాల్సి వస్తుంది మనకు. ప్రతిసారి కూడా ఇట్లనే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ధర్నా చేస్తాం, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ఏజెన్సీ అయిపోయింది డిసెంబర్ నుండి. మళ్ళీ కొత్త ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. లాస్ట్ డిసెంబర్ 25కి వచ్చి ఇక్కడ అలాట్ చేసిపోయారు. అలాట్ అయినాక కూడా 1 మంత్ అవుతుంది, కూడా ఇప్పుడు నాకు కూడా అగ్రిమెంట్ కాలేదు ఏజెన్సీ వాళ్ళతోటి. మళ్ళీ రేపటి నుండి ఈ జీతం రాగానే మళ్ళీ ఆ జీతం తీసుకోవాలి, మళ్ళీ ధర్నాకే రావాలి. మనం ఈ ప్రతిసారి ఇట్లనే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మన గవర్నమెంట్కి ఎన్నోసార్లు కూడా చెప్పుకుంటూ పోతున్నాము, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖే జీతం ఇస్తారు, అక్కడ ఏజెన్సీ వ్యవస్థ ఉండదు. ఇది ఒకటే దగ్గర కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ అనేది లేదు. ఏరి కోరి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ పరిస్థితి అయిపోయినాము. కమాండ్గా ఉందాం అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1వ తారీఖే జీతం తీసుకుంటారు. వాళ్ళు ఆ దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది మనకు. అందుకోసం కామ్రేడ్, మనము మొన్న పండుగ కన్నా ముందు నుండి మనము జీతాల కోసము ఎదురు చూసి ఇదే యాక్టివిటీ కాంట్రాక్టు ఆయన బిల్ పాస్ కాలేదు, బిల్ సైన్ అయితే జీతం ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయి, సార్ సైన్ పెట్టండి జీతం ఇస్తా అంటాడంటే పోయి సైన్ చేయించాము. సైన్ అయినపోయినాగా ఇగో బిల్ ఆడిట్లో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తే సరేలే అనుకున్నాము. దాని తర్వాత 10వ తారీఖు కూడా ఆయనకు 7వ తారీఖు బిల్ పాస్ అయితే ఆయన అకౌంట్కి 3 మంత్స్ బిల్ వెళ్ళిపోయింది. అయినా ఇప్పుడు ఇస్తాడా రేపు ఇస్తాడా అని ఎదురు చూస్తూ పండగ రోజు కూడా ఫోన్ చేసినాము ఆయనకు. కానీ మా అక్క చెల్లెలు ఏడుస్తూ పండుగ చేసుకున్నారు. ఆ దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఆయనేమో అకౌంట్లో జీతం చేసుకున్నాడు, ఆయన పిల్లలతో హ్యాపీగా పండుగ చేసుకొని ఉన్నాడు. ఆ పరిస్థితి మనకు వచ్చింది కాబట్టే ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకోసమనే మనం ఎప్పుడైనా కానీ జీతం రానప్పుడే కాదు మన యూనిటీ, జీతం లేనప్పుడు కూడా ఇదే యూనిటీ తోటి ఉండాలని కోరుకుంటున్నాము. అందుకోసమని మన పండగ రోజు ఒక ఆమె, మన సెక్యూరిటీ ఆమె పైన ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఆమె రామ్లన్న ఆమెకు చెప్పేసి కిందికి వస్తుండ్రు. రామ్లన్న వచ్చి నా ముందు కంటెతడు పెట్టుకొని ఏడుస్తుండ్రు. రామ్లన్న ఏమైంది రామ్లన్న అంటే, పైన ఒక సెక్యూరిటీ ఆమె ఏడుస్తుందన్న, ఆమెను సంజయించుకుంటూ కిందికి వచ్చిన నేను, ఆమె సవాన్ తీసి బయటపడేసిరంట అని చెప్పారు. అయితే అప్పటికే రామ్లన్న నా దగ్గర వచ్చి ఏడుస్తుంది పాపం. ఆయన అంత పెద్ద మనిషి వచ్చి ఏడుస్తుంటే నేను మళ్ళీ విక్టోరియా మేడం దగ్గరికి పోయినా. మేడం మన యూనియన్ దాంట్లో ఏమైనా పైసలు ఉంటే ఇవ్వండి మేడం, జీతాలు లేని వాళ్ళని అనిపిస్తున్నాను, మాట్లాడతామని చెప్పారు. ఎందుకంటే మన ఈ పరిస్థితిలో అందరం కలిసి డ్యూటీ చేస్తాము. నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనుకుంటే అన్ని డ్యూటీలు చేసుకుంటా మళ్ళీ జీతం వచ్చేసరికి ఏడ్చుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. మన పాపము, మన ఉసురు ఈ కాంట్రాక్టులకు ఊకే పోదు. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ ఉసురు కంపల్సరీ తెలుస్తుంది. మా ఆడబిడ్డలు కన్నీటి అని చెప్పేసి జీతాలు వెంటనే చెల్లించాలి. యాక్టివిటీ వాళ్ళకి 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. యాక్టివిటీ వాళ్ళకి 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. కామ్రేడ్స్, మళ్ళీ కథ అంతా మొదటికి వచ్చింది. ఎప్పుడైతే మనము ధర్నా అంటామో ఆ రోజు ఇక అంతకుముందు ఇక ఎవరికి లీడర్లకు ఫోన్లు వస్తుంటాయి, రేపు వేసేసాము ఎట్లయినా మేము అయిపోతుంది. ఆల్రెడీ యాక్టివిటీ వాళ్ళకి ఈరోజు వర్తని ఫోన్ వచ్చింది మాకు.
వినండి, అంటే ఈ అమ్మ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయి, యాక్టివిటీ వాళ్ళకి పడుతున్నాయి అని చెప్పారు. అంటే నిలబడకుండా ఈ యొక్క ధర్నాన్ని ఏదైతుందో విచ్ఛిన్నం చేయడానికి దాదాపు మనం ఏఐటీసీ కింద దాదాపు 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి సంఘం ఇది. ఈరోజు కార్మిక లోకానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఈరోజు మన ఏఐటీసీ అనేది 105 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సంస్థ మనది ఏఐటీసీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికుల హక్కుల గురించి ఏదో స్వలాభాలు ఏమి ఉండదు. ఈ హాస్పిటల్లో ఎర్రజెండా పెట్టుకుని ముందుకు వచ్చినామంటే ఏదో కడుపు గాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలసత్వంతో జీతాలు చెల్లించకపోవడం, జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే అగ్రిమెంట్లు ఉన్నదో ఉన్నటువంటి ఏజెన్సీలు వాళ్ళను కూడా వాళ్ళని ముక్కు పిండి వసూలు చేసి వ్యతిరేకంగా ఈ కార్మిక లోకానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఈరోజు మొట్టమొదటిసారిగా 6 మాసాల తర్వాత అనుకుంటా నేను. ఈరోజు సంవత్సరంలో 12 నెలలు ఉంటే దాదాపు 6 నెలలు జీతం లేకుండా ఈ హాస్పిటల్లో వచ్చేటటువంటి సామాన్యమైనటువంటి ప్రజానికానికి మరి సేవ చేస్తున్నటువంటి కార్మిక లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రతి కేటగిరీ వాళ్ళు ఉన్నారు. నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, పారామెడికల్ వాళ్ళు ఉన్నారు, డీఓలు ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, మరి అదేవిధంగా స్వీపింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా యాక్టివిటీ అనేది ఈ శ్రమ దోపిడీకి ఈరోజు కార్మిక చట్టాలను కూడా అమలు పరచకుండా ఉన్నటువంటి యాక్టివిటీ అని చెప్పి ఈరోజు ఈఎస్ఐలో కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఉందో అందులోనే యాక్టివిటీ అని చెప్పి శ్రమ దోపిడీతోటి మరి ఈఎస్ఐ కార్పొరేషన్ తీసుకొచ్చినటువంటి దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అదే పందాలో పోతున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మినిమం వేజెస్ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఏదైనా ఎందుకు ఇక్కడ వచ్చినామో ఒకసారి అర్థం చేసుకోవాలి. పని చేస్తూ కూడా జీతం కోసం రోడ్ ఎక్కాల్సి వస్తుంది మనకు. ప్రతిసారి కూడా ఇట్లనే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ధర్నా చేస్తాం, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ఏజెన్సీ అయిపోయింది డిసెంబర్ నుండి. మళ్ళీ కొత్త ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. లాస్ట్ డిసెంబర్ 25కి వచ్చి ఇక్కడ అలాట్ చేసిపోయారు. అలాట్ అయినాక కూడా 1 మంత్ అవుతుంది, కూడా ఇప్పుడు నాకు కూడా అగ్రిమెంట్ కాలేదు ఏజెన్సీ వాళ్ళతోటి. మళ్ళీ రేపటి నుండి ఈ జీతం రాగానే మళ్ళీ ఆ జీతం తీసుకోవాలి, మళ్ళీ ధర్నాకే రావాలి మనం. ఈ ప్రతిసారి ఇట్లనే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మన గవర్నమెంట్కి ఎన్నోసార్లు కూడా చెప్పుకుంటూ పోతున్నాము, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖే జీతం వేస్తారు, అక్కడ ఏజెన్సీ వ్యవస్థ ఉండదు. ఇది ఒకటే దగ్గర కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ అనేది లేదు. ఏరి కోరి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ పరిస్థితి అయిపోయినాము. కమాండ్గా ఉందాం అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1వ తారీఖే జీతం తీసుకుంటారు. వాళ్ళు ఆ దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది మనకు. అందుకోసం కామ్రేడ్ మనము మొన్న పండగ కన్నా ముందు నుండి మనము జీతాల కోసము ఎదురు చూసి ఇదే యాక్టివిటీ కాంట్రాక్టు ఆయన బిల్ పాస్ కాలేదు, బిల్ సైన్ అయితే జీతం ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయి, సార్ సైన్ పెట్టండి జీతం ఇస్తా అంటాడంటే పోయి సైన్ చేయించాము. సైన్ అయినపోయినాగా ఇగో బిల్ ఆడిట్లో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తే సరేలే అనుకున్నాము. దాని తర్వాత 10వ తారీఖు కూడా ఆయనకు 7వ తారీఖు బిల్ పాస్ అయింది, ఆయన అకౌంట్కి 3 months బిల్ వెళ్ళిపోయింది. అయినా ఇప్పుడు ఇస్తాడా రేపు ఇస్తాడా అని ఎదురు చూస్తూ పండగ రోజు కూడా ఫోన్ చేసినాము ఆయనకు. కానీ మా అక్క చెల్లెలు ఏడుస్తూ పండుగ చేసుకున్నారు. ఆ దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఆయనేమో అకౌంట్లో జీతం చేసుకున్నాడు, ఆయన పిల్లలతో హ్యాపీగా పండుగ చేసుకొని ఉన్నాడు. ఆ పరిస్థితి మనకు వచ్చింది కాబట్టే ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకోసమని మనం ఎప్పుడైనా కానీ జీతం రానప్పుడే కాదు, మన యూనిటీ జీతం లేనప్పుడు కూడా ఇదే యూనిటీ తోటి ఉండాలని కోరుకుంటున్నాము. అందుకోసమని మన పండగ రోజు ఒక ఆమె, మన సెక్యూరిటీ ఆమె పైన ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఆమె రామ్లన్న ఆమెకు చెప్పేసి కిందికి వస్తుండు. రామ్లోన్ వచ్చి నా ముందు కంటెతడు పెట్టుకొని ఏడుస్తుండు. రామ్లన్న ఏమైంది రామ్లన్న అంటే, పైన ఒక సెక్యూరిటీ ఆమె ఏడుస్తుందన్న, ఆమెను సంజయించుకుంటూ కిందికి వచ్చిన నేను, ఆమె సవాన్ తీసి బయటపడేసిరంట అని చెప్పి. అయితే అప్పటికే రామ్లన్న నా దగ్గర వచ్చి ఏడుస్తుంది పాపం. ఆయన అంత పెద్ద మనిషి వచ్చి ఏడుస్తుంటే నేను మళ్ళీ విక్టోరియా మేడం దగ్గరికి పోయినా. మేడం మన యూనియన్ దాంట్లో ఏమైనా పైసలు ఉంటే ఇవ్వండి మేడం, జీతాలు లేని వాళ్ళని అని చెప్పి మాట్లాడతామని చెప్పారు. ఎందుకంటే మన ఈ పరిస్థితిలో అందరం కలిసి డ్యూటీ చేస్తాము. నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనుకుంటే అన్ని డ్యూటీలు చేసుకుంటే మళ్ళీ జీతం వచ్చేసరికి ఏడ్చుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. మన పాపము, మన ఉసురు ఈ కాంట్రాక్టులకు ఊకైతే పోదు. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ ఉసురు కంపల్సరీ తెలుస్తుంది. మా ఆడబిడ్డలు కన్నీటి అని చెప్పేసి మీ సభాముఖంగా తెలుపుతూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.